వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఉన్నత చదువులు చదువుకొని తల్లికి అన్నకి ఆసరాగా నిలవాలనుకుంది ఓ యువతి. చిన్న వయసులోనే 3 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోతే అన్నీ తానై బిడ్డల్ని అంటే ఉన్నత చదువులు చదివించి వాళ్ళని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలనుకుని భావించింది ఆ తల్లి. అయితే అనుకోని సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని అయితే చెప్పొచ్చు. విజయనగరం జిల్లా గజపతి నగరానికి చెందిన అక్షిత 22 సంవత్సరాలు. తన చిన్న వయసులో అంటే 3 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి ఆ అమ్మాయిని చక్కగా చదివిస్తుంది. అంటే ఉన్నత చదువుల కోసం లేదా చదువుకుంది, బి ఫార్మసీ చేసింది. అలానే మలేషియాలో ఉద్యోగం వచ్చిందని తల్లికి చెప్పి హైదరాబాద్ వెళ్ళింది. అక్కడ ఉద్యోగం చేస్తుంది అనమాట. అక్కడ వెళ్ళి మెడికల్ పత్రాలు ఏవో సంబంధించి తీసుకొద్దామని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళి తిరిగి వస్తుండగా అయితే లారీ రూపంలో మృత్యు కబలించిందని చెప్పొచ్చు. ఆమె మృతదేహం నిన్న సాయంత్రం అయితే విజయనగరం జిల్లా గజపతి నగరానికి చేరుకుంది. తల్లిదండ్రులు అంటే తండ్రి లేకపోయినా తల్లి అన్న ఆ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇలాగ మాకు అంటే మంచి చదువుల కోసం వెళ్తుంది, లేదా ఉద్యోగం కోసం మలేషియా వెళ్తుంది, మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటుంది, లేదా తను ఉన్నత శిఖరాలకి వెళ్తుంది అని అయితే ఆశించిన ఆ తల్లికి అన్నకి అయితే చేదు వార్త చేరడం నిజంగా బాధాకరం. ఆ అమ్మాయి మృతదేహం అయితే నిన్న విజయనగరం జిల్లా గజపతి నగరానికి చేరుకుంది. అక్కడ కన్నీరు మున్నీరు అయ్యారని చెప్పొచ్చు కుటుంబ సభ్యులు కూడాను. అక్షిత నిజంగా తెలివైన అమ్మాయి. ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం అని అయితే అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళింది, డిప్లొమా చేసింది. మలేషియా కాల్ వస్తే మెడికల్గా టెస్ట్కి హైదరాబాద్ వెళ్ళి మెడికల్ టెస్ట్కి వెళ్తుండే, ర్యాపిడ్ మీద వెళ్తుంటే అది క్రాసింగ్లోని వచ్చి టర్నింగ్ పాయింట్లో బ్యాక్ వీల్ గుద్దేసి పడిపోయి ఆన్ ద స్పాట్లో చనిపోయింది. డిప్లొమా చేసింది, అది హైదరాబాద్ చదువుకోవడం. డిప్లొమా చేసి ఇక్కడే ఉంటూ మొన్న శనివారం నాడు వెళ్ళింది. ఆదివారం హైదరాబాద్లో నైట్ ఉండి మార్నింగ్ ఉదయాన్నే మెడికల్గా దీనికి జిమ్స్ హాస్పిటల్కి వెళ్తూ ఈ సిచ్యువేషన్ జరిగింది. ఆధారం అనేది తల్లిదండ్రులకి తండ్రి కూడా లేరు, దాని తల్లి ఒక్కరే ఉన్నారు, అన్నయ్య ఉన్నారు. ఆ అమ్మాయి వెళ్ళి ఫారెన్ కంటే వెళ్ళి ఏరియాగా మెడికల్గా చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం టైంలో ఈ సిచ్యువేషన్ జరగడంతో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. అందుగురించి నేను చెప్తున్నాను. అది ఒక బాబు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆవిడకి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు, ఎవరు లేరు. ఆ జాబ్ చేసే పరంగా కుటుంబ కాలక్షేపం చేద్దామని చెప్పి పర్వతే ఆ అమ్మాయిని జాబ్ చేసి వాళ్ళు కుటుంబాన్ని ముందుకు తీసుకొద్దామని చెప్పేసి అందుకు జాబ్ పరంగా వెళ్ళింది. వెళ్ళడంతో ఈ సిచ్యువేషన్ జరిగింది.